విష్ణు అవతరించిన తరువాత రావణ సంహారంలో అతనికి సహాయం చేయడానికి వానరులు అనే ఒక జాతిని బ్రహ్మ సృష్టించాలనుకుంటాడు. అక్కడున్న ఇతర దేవుళ్లను పిలిచి వానర స్త్రీలతో పిల్లల్ని కనమని చెప్తాడు. అంతకుముందే కృతాయుగంలో నేను ఆవలించినప్పుడు జాంబవంతుడు పుట్టాడని బ్రహ్మ చెప్తాడు. రే ఎర్రి కుక్కల్లారా, ఆవలిస్తే పిల్లలు పుట్టడమేంట్రా? బుర్ర పనితీరు తగ్గినప్పుడు విశ్రాంతి అవసరమని చెప్పడానికి ఆవలింత వస్తుంది. మీ బ్రహ్మకున్న 4 బుర్రల్లో ఏ బుర్రకి విశ్రాంతి అవసరమై ఆవలించాడ్రా? చిన్నప్పుడు మా తాత కూడా ఇంత సొల్లు కథలు చెప్పలేదురా. వానరులతో పిల్లల్ని కనమని దేవుళ్ళకి చెప్పడం ఎందుకురా? బ్రహ్మ ఆవలిస్తే సరిపోతుంది కదా. చెప్పారులేరా సొల్లు పురాణం. దాని పేరే రామాయణం. మామూలుగాని ఇంద్రాది దేవుళ్ళు ఆడ కుక్క కనపడినా వదలరు. అలాంటిది బ్రహ్మే పర్మిషన్ ఇస్తే ఎంత రెచ్చిపోయి వానరులతో పిల్లల్ని కన్నారో తర్వాత చెప్తాను. దశరథుని భార్యలు గర్భవతులైన 12 నెలలకి కౌసల్య రాముణ్ణి, మరుసటి రోజు కైకేయి భరతుణ్ణి, ఆ మరుసటి రోజు సుమిత్ర లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి కన్నారు. రే ముష్టి ముదిగొండ, 9 నెలలకి బిడ్డ పుడతారని మీ రామాయణంలోనే ఉంది. మరి వీళ్ళెందుకురా సంవత్సరం ఉన్నారు? ఓహో, వీళ్ళు పురుషుడికి పుట్టలేదు, పాయాసానికి పుట్టారు కదా. చెత్త రామాయణం మీరుని. రాముడు భరతుడు నలుపు నీలం కలిసిన రంగులో పుట్టారు. ఆ 9 పిల్లలు వేదాలు, ధనుర్విద్య, విజ్ఞానం నేర్చుకున్నారు. రాముడు వీళ్ళందరికంటే వీరుడు. బాల్యం నుండి లక్ష్మణుడు రాముణ్ణి సేవించేవాడు. భరతుడు శత్రుఘ్నుడు కలిసి ఉండేవారు. అంటే చిన్నప్పటి నుండి లక్ష్మణుడు రాముడికి బానిసనమాట. రాముడు లక్ష్మణుడు లేకపోతే నిద్రపోయేవాడు కాదట, తినేవాడు కాదట. ఈ 9 అన్నదమ్ములకి 12 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు దశరథుడు యుక్త వయసు వచ్చిన తన కుమారులకు వివాహం చెయ్యాలని మంత్రులతో ఆలోచించాడట. 12 సంవత్సరాలకే మీ రాముడు యవ్వనానికి వచ్చేశాడా? ఆహా! అంతలో విశ్వామిత్ర మహర్షి దశరథుని సభకు వచ్చాడు. దశరథుడు విశ్వామిత్రునితో, మీరు రావడం మా అదృష్టం, మీకు ఏ సహాయం కావాలని అడుగుతాడు. అందుకు విశ్వామిత్రుడు, నేను యజ్ఞం చేస్తున్నాను. మారీచుడు, సుబాహువు అనే 2 రాక్షసులు యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు. యజ్ఞంలో ఉన్నాను కాబట్టి నేను వాళ్ళని చంపడానికి వీల్లేదు. నీవు నీ పెద్ద కొడుకైన రాముణ్ణి పంపితే అతడు రాక్షసుల్ని సంహరించి యజ్ఞాన్ని పూర్తి చేస్తాడని చెప్తాడు. రాముడు తప్ప ఎవరూ వాళ్ళని చంపలేరని చెప్తాడు. రే పిచ్చి పొలకాలు, అప్పటికి రాముడు ఏం పీకడనరా ఈ సొల్లు ఎలివేషన్లు? రామాయణం అంతా ఇంతే. రాముణ్ణి ఎత్తుతూనే ఉంటారు, రాముడు దిగిపోతూనే ఉంటాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? దశరథుడు భయపడి ఏడ్చి మూర్చబోయాడు. గాయస్, ఈ మూర్ఛ అనే మాట మర్చిపోకండి. రాముడు చిరుప్రాయుడు, పసిబాలుడు, యుద్ధం ఇంకా నేర్చుకుంటున్నాడు. కావాలంటే నేను సైన్యం వస్తామంటాడు దశరథుడు. మరి పసిబాలుడికి అప్పుడే పెళ్ళేంటో. రాముణ్ణి పంపడానికి వశిష్ఠుడు దశరథుడిని ఒప్పిస్తాడు. రాముడు నల్లటి పిలకొకటేసుకొని ధనుసు పట్టుకుని బయలుదేరుతుంటే లక్ష్మణుడు కూడా అతని వెంట వెళ్ళాడు. అసలు రాముడి ఫోటోలు మనం చూసేవన్నీ అబద్ధ ఫోటోలు. ఒక్క ఫోటో నిజం ఫోటో కాదు. పూర్వం ఉండిపోయినటువంటి ఆశ్రమంలో అసలైన రాముని యొక్క మూర్తి ఉంది. ఇప్పటికీ గుండు చేయించుకుని పిలక పెట్టుకుని ఉంటాడు ఆయన. నిత్యాగ్నిహోత్రీకుడు, శిఖ లేకుండా ఉండడు ఆయన. సరయూ నది దగ్గర బల అతిబల అనే మంత్రం విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి నేర్పిస్తాడు. ఈ మంత్రం వల్ల అలసట, ఆకలి రాదట. యామర్పాట్లో కూడా రాక్షసులు ఏమీ చేయలేరట. విచిత్రం ఏంటంటే రామలక్ష్మణులు ఎప్పుడూ ఈ మంత్రాన్ని వాడలేదు. గురువులంటే ఎంత గౌరవమో వీళ్ళకి. గురువుగారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. ఆ తర్వాత గంగానది దాటారు. తాటకి అనే రాక్షసి వాళ్ళకి ఎదురుపడి ఇబ్బంది పెడుతుంటే విశ్వామిత్రుడు రామునితో ఆమెను చంపు అంటాడు. అందుకు రాముడు, నేను స్త్రీని చంపను అంటాడు. అపకారం చేస్తే స్త్రీనైనా సరే చంపడం తప్పు కాదు, విష్ణువు కూడా చంపాడని విశ్వామిత్రుడు చెప్తాడు. లక్ష్మణుడు తాటకి ముక్కు చెవులు కోసేశాడు. ఈ లక్ష్మణుడికి చిన్నప్పటి నుండి చెవులు ముక్కు కోయడం అలవాటు అనుకుంటా. రాముడు బాణం వేసి ఆమెను చంపేస్తాడు. రాముడు రాక్షసిని చంపినందుకు అనేక అస్త్రాలను విశ్వామిత్రుడు ఇస్తాడు. మొత్తానికి విశ్వామిత్రుడు యజ్ఞం చేసే సిద్ధాశ్రమానికి వచ్చారు. యజ్ఞం యొక్క ఆఖరి రోజు మారీచుడు ఇతర రాక్షసులతో యజ్ఞం జరిగే ప్రాంతంలో రక్తం కురిపిస్తాడు. రాముడు కోపంతో మారీచుడిపై బాణం వేస్తే 1200 కిలోమీటర్ల దూరంలో పడిపోయి స్పృహ కోల్పోయాడంట. ఏంట్రా ఈ సొల్లు రామాయణం? 1200 కిలోమీటర్ల సుబాహును ఇతర రాక్షసుల్ని బాలరాముడు బాణాలేసి చంపేశాడు. యజ్ఞం పూర్తయిన మరుసటి రోజు ఇంకా ఏం చెయ్యాలని రాముడు అడిగితే మిథిలా రాజైన జనకుడు యజ్ఞం చేస్తున్నాడు, అక్కడ ఒక మహాధనుస్సు ఉంది, దాన్ని చూడ్డానికి వెళ్దామంటాడు. దారి పొడుగునా కొన్ని సొల్లు కథలు చెప్పుకుంటూ రామలక్ష్మణులను విశ్వామిత్రుడు తీసుకెళ్తాడు. తాను రాజయ్యుండి మహర్షి ఎలా అయ్యాడో చెప్తాడు. గంగాదేవి కోసం, కుమారస్వామి పుట్టుక కోసం, క్షీరసాగర మదనం లాంటి సొల్లు కథలు ఎన్నో చెప్తాడు.